హలో అండి, ఈరోజు మీకు ఫ్యాబ్రిక్ కలర్స్ కి అక్రిలిక్ కలర్స్ కి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. మోస్ట్లీ మనం ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేసేది ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి. కొంతమంది అక్రిలిక్ కలర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అక్రిలిక్ కలర్స్ లో వచ్చేసి మనకి 15 ml ఉంటుంది అండ్ 100 ml ఉంటుంది. 500 ml లో కూడా బాటిల్స్ అవైలబుల్ గా ఉంటాయి. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ 15 ml బాటిల్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే డ్రై అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్రష్ స్ట్రోక్స్ అనేది స్మూత్ గా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ డ్రై అయిన తర్వాత కూడా కొంచెం స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. అక్రిలిక్ కలర్స్ లో ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ యాడ్ అవుతుంది. బట్ మోస్ట్లీ మనం యూజ్ చేసుకోవచ్చు అక్రిలిక్ కలర్స్ కూడా. అండ్ మనం షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా ఫ్యాబ్రిక్ కలర్స్ అని అడిగినా కూడా మనకి అక్రిలిక్ కలర్స్ ఆఫర్ చేస్తారు. బికాస్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో తెలియదు అనమాట. ఇంకోటి అక్రిలిక్ కలర్స్ మనం ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేయొచ్చు, వాల్స్ మీద యూజ్ చేయొచ్చు అండ్ మిరర్స్ మీద కానీ ఇలా మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ అండ్ అక్రిలిక్ కలర్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా మంది డౌట్ కూడా అడుగుతున్నారు. ఇవేంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్స్ ఉంటాయి కదండి, వాటిలో అవైలబుల్ ఉంటాయి, స్టేషనరీస్ లో ఉంటాయి, ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.